జై హింద్ అందరికి. గోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణలో ఇదొక్కటే స్పెషల్ పండగ. ఏంటంటే ఎక్కడైనా పండగ ఒక్కరోజు జరుగుతుంది, లేకుంటే నవరాత్రులను 9 రోజులు ఇట్లా అవుతాయి. కానీ నెల రోజుల పాటు అయ్యే పండగ మన తెలంగాణలో మాత్రం చేసుకుంటాం. బోనాల పండగ ఆషాఢ మాసంలో చేసుకుంటాం. ఇది హైదరాబాద్ స్పెషల్. బోనాలు స్టార్ట్ అయ్యేది గోల్కొండ నుంచి స్టార్ట్ అయితే జగదాంబికా దేవి నుంచి స్టార్ట్ అయ్యి లాల్ దర్వాజా నుంచి ఎండ్ అయిపోద్ది. ప్రతి ఆదివారం ఒక్కొక్క దగ్గర చేస్తారు బోనాలు. ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ బోనాలు అన్నట్లు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు గోల్కొండకి వెళ్తున్నా. అసలు అక్కడ చరిత్ర ఏంది, జనాలు ఎట్లుంటారు, బోనం ఎట్లా చేస్తారు ఏందనేది అక్కడ గోల్కొండకి వెళ్ళి కవర్ చేద్దాం. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే ఆ దేవునికి ఎదగాలి, రోడ్ అయితే ఫుల్గా గుంతలు, చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఈ మధ్య. ఈ రోడ్డు కాంట్రాక్ట్ ఈ మధ్యనే క్యాన్సిల్ చేసిరట నితిన్ గడ్కరీ గారు. కొత్త వాళ్ళకి రోడ్ కాంట్రాక్ట్ ఇస్తారని చెప్తారు. అది తొందరలో అయిపోద్దని చూద్దాం. నా ఎంటెక్ డేస్ నుంచి చూస్తున్నా, ఇది ఇంకా కంప్లీట్ కావట్లేదు. ఫైనల్లీ ఇప్పుడు నేను వచ్చింది ఇది అసెంబ్లీ దగ్గర ఉన్న. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని లక్కడికప్పల నుంచి 3.5 కిలోమీటర్స్ అయితే మెహదీపట్నం వస్తుంది. ఆ నుంచి వెళ్ళిపోవచ్చు. హెచ్ఎంసీ కొన్ని ఏరియాలలో ఇట్లా బోర్డు పెట్టింది, కానీ ప్రతి చౌరస్తాలో కూడా ఇట్లాంటి బోర్డులు, సైన్ బోర్డులు ఎట్లా డైరెక్షన్ ఇవ్వాలి ఏంది అనేది పెడితే జనాలకు మస్తు యూజ్ అయిపోద్ది. ఫైనల్లీ నేను గోల్కొండ కోట దగ్గరికి వచ్చేసిన. పైన కొండ మీదకి వెళ్తే అక్కడ అమ్మవారు ఉంటారు. బోనాలు ఈరోజు స్టార్ట్ కాబట్టి మొత్తం పోలీస్ సెక్యూరిటీ ఇట్లుంది. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ వీటి కూడా చాలా ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇటు ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా నుంచి అట్నుంచి రండి, వేరే రోడ్ ఉంటుంది, నేను ఫైనల్లో చూపిస్తాను మీకు. అది ఈ రోడ్ నుంచి వస్తే మాత్రం బైక్ పెట్టుకోవడానికి, కార్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. లాస్ట్ కోట దగ్గరికి కూడా మీ వెహికల్ రావడానికి ఉంటుంది. లేదు వేరే రోడ్ ఉంటుంది, నేను వీడియో ఎండింగ్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. అది అట్లా వస్తే ఇబ్బంది పడతారు. ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా మొత్తం ఫుల్గా సెక్యూరిటీ చెకింగ్ ఇట్లా వేసి పంపిస్తారు. నార్మల్గా అయితే గోల్కొండకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, కానీ ఈ బోనాల టైంలో ఎట్లాంటి ఎంట్రీ ఫీలు, టికెట్స్ ఇట్లా ఏమి ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వీళ్ళు V6 వాళ్ళు వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ ఇవన్నీ తీసుకుంటారు. కుర్మ సంఘం వాళ్ళు ఫస్ట్ బోనం తీస్తారట. ఇక్కడ గోల్కొండ బోనాలకి పైన అమ్మవారికి 500 బోనాలతోటి స్టార్ట్ చేసిరు వీళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళింది 11 గంటలకు వాళ్ళు బోనాలు తీసుకొని పైకి కొండ మీదకి వెళ్ళిరట. దానికి సంబంధించిన స్టే చేసి మీడియా వాళ్ళకు, వీళ్ళందరికీ కావాల్సిన వాళ్ళందరికీ సన్మానాలు, ఇట్లాంటి శాలువాలు ఇవన్నీ ఇచ్చారు. బోనం ఎత్తేటోళ్ళకి, దాంతోపాటు బోనంతో ఉండే పక్కనున్న అతిథులకు, పైకి కొండదానికి వచ్చిన వాళ్ళందరికీ ఇట్లాంటి కాషాయ కండువాలు ఇచ్చి పంపిస్తారు ఈ కుర్మ సంఘం వాళ్ళు. ఇట్లాంటి కాషాయ కండువాలు వేసుకొని పైకి ఎక్కడం అనేది మంచి సాంప్రదాయం అని చెప్పొచ్చు. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు బొట్టుతో పాటు ఇట్లాంటి కాషాయ కండువాలతోటి పైకి ఎక్కితే మన ధర్మాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చినట్లయిద్ది, మన ధర్మాన్ని మనం గౌరవించుకున్నట్లయిద్ది. దీన్ని మనం ఖచ్చితంగా చూపించాలి. ఎందుకే గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి కాషాయ కండువాలతో వెళ్ళడానికి చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్లు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి పైకి ఎక్కాలంటే. ఇది మెయిన్ దర్వాజా పైకి ఎక్కడం కోసం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. మెట్లు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలామంది చెప్పులు ఇవన్నీ ఇక్కడనే వదిలేసి పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఫుల్ టు ట్రెక్కింగ్ లెవెల్ ఉంటుంది అన్నట్టు, చాలా కష్టంగా ఉంటుంది. పైన కొండ దాకా వెళ్ళాలి. ఇది కొండ ఎంట్రన్స్ మాత్రం. ఇప్పుడు మనం ఫస్ట్ ఉన్నది దర్వాజా దగ్గరే ఉన్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం పైకి. గోల్కొండ కోటలో ఇట్లా చప్పట్లు కొడితే పైకి వినిపిస్తుంది, ఆడ రీసౌండ్ వస్తుంది అని చెప్తారు కదా, ఆ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. ఇట్లా పైనుంచి ఇక్కడ ఈ స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే ఇక్కడ క్లాప్ కొడితే దీని రీసౌండ్ అనేది పైన కొండలో ఉంటుంది, అక్కడ రీసౌండ్ వస్తుంది అని చెప్తారు. దానికి సంబంధించిన డెమో ఇట్లా అనేది అక్కడ ఉన్న ఫారినర్స్కి, వీళ్ళు టూరిస్టులు, గైడ్లు ఇట్లా చూపించుకుంటూ వెళ్తారు. పైన మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆడ వైట్ క్లాత్ చుట్టూ ఉంది ఒక బండకి, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అది ఫైనల్ పాయింట్. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే వాళ్ళు ఎగ్జిట్ అయ్యేటోళ్ళు అటు నుంచి వస్తారు, మనం ఎక్కేటోళ్ళు ఇట్లా నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలన్నట్లు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా స్టెప్స్ స్టార్ట్ అయితే కొద్దిగా ముందుకు వెళ్తే ఆ స్టెప్స్ దగ్గర నుంచి ఎక్కడం స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి అర్ధగంట నుంచి గంట వరకు ఈజీగా టైం పడుతుంది. లేకుంటే నార్మల్గా పబ్లిక్ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక అర్ధగంట ఎక్కేయగలం, కానీ జనాలు ఫుల్ ఉన్నారు కాబట్టి గంట ఈజీగా పడుతుంది అనుకుంటా. బోనాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళు ఇక్కడి నుంచి బోనాలు తీసుకొని వెళ్తారు. ఇట్లా కుండలకి మంచిగా కుంకుమ, పసుపు ఇవన్నీ పెట్టి పైన వేపాకులతోటి అంత అలంకరించి తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి డప్పు వాయిద్యాలు వీటితోటి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇట్లా బోనాలు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 11 గంటలకే బోనం స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30, 1 అవుతుంది కాబట్టి చాలా బోనాలు అయిపోయినాయి. ఇవన్నీ వెళ్తున్నాయి, దారిలో వెళ్తున్నాం. వాళ్ళందరూ డ్యాన్స్లు వేసుకుంటూ ఇట్లా చప్పులతోటి వీటన్నిటితోటి తీసుకొని వెళ్తారు.
మన కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ చూడండి వీళ్ళందరూ మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ తీసుకొని వస్తారు. వీళ్ళు ఇంత లయబద్ధంగా ఎగురుతున్నా ఏదైనా ఆ కుండలు మాత్రం కొద్ది కూడా కదలకుండా తీసుకొస్తారు. ఇదే మన సంస్కృతి, ఇదే మన కల్చర్ అన్నట్టు. ఇక్కడున్న వైబు, గోల్కొండ కోట మీద ఉన్న వైబు ఎక్కడ రాదు. ఎంత బాగుంటుందంటే బోనాల టైంలో హైదరాబాద్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ మనకు చిన్న చిన్న రూమ్ లాగా ఇట్లా కనిపిస్తున్నాయి కదా, నార్మల్గా ఇవన్నీ ఏంటంటే అప్పుడు పాత రోజుల్లో వీళ్ళు అశ్వాలు ఇవన్నీ కట్టేయడానికి ఉన్న ప్లేస్లు అన్నట్టు. ఇప్పుడు ఈ ప్లేస్లు అన్నిట్లో వాళ్ళు వంటలు వండుకొని ఇవన్నీ వేసుకుంటారు. పైకి పోయి బోనం చేసుకొచ్చి కింద ఇక్కడ బోనం తయారు చేసి తీసుకెళ్ళిన తర్వాత కిందికి వచ్చి ఇట్లా తింటూ ఉంటారు. వీళ్ళందరూ ఇట్లా బోనాన్ని కింద నుంచి తీసుకెళ్ళడానికే డప్పు చప్పులతోటి తీసుకొని పోతారు. బోనం అంటే మన సాధారణ భాషలో భోజనం అన్నట్టు, అమ్మవారికి భోజనం తీసుకొని వెళ్తున్నాం అన్నట్టు మనం. నాగుపాము పుట్ట స్టార్ట్ అయింది ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ లాస్ట్కి ఎండ్ అయ్యేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తా. మీరు ఎక్కడైనా గమనించండి, అమ్మవారు ఎక్కడైనా వేప చెట్టు కిందనే ఉంటుంది. పైన మనకి కనిపించే జగదాంబిక ఎల్లమ్మ వారు కూడా పైన వేప చెట్టు ఉంటుంది. అందుకే ప్రతి బోనం మీద వేపాకుతోటే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే వేప చెట్టు కిందనే తల్లి ఉంటుందని చెప్తారు. అదే ఉంటుంది ఎక్కడైనా మీరు చూడొచ్చు. ఇక్కడ కింద గార్డెన్ ఉంది కదా, ఇది మామూలుగా గోల్కొండ గార్డెన్ నార్మల్ టైంలో. ఇక్కడ ఉన్న ప్లేస్ అన్నిట్లో ఇప్పుడు బోనాలు చేసుకొని వంటలు వండుకొని తినడానికి ఉంటుంది. ఈ ఆషాఢ మాసం మొత్తం ఇక్కడే వండుకోవడం తినడం ఇట్లా చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ మాత్రం ఈసారి మంచి పని చేసింది, వాటర్ ఇస్తుంది. ఆ వాటర్తో పాటు ఏంటంటే అక్కడ గ్లాసులు కూడా మీరు చూడొచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు పెట్టలేదు, మట్టి గ్లాసులు పెట్టింది. అదొకటి మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక ఇక్కడి నుంచి మెట్లు స్టార్ట్ అవుతున్నాయి. చాలా మెట్లు ఉంటాయి. నాకు తెలిసి దాదాపుగా 500 నుంచి 600 వరకు మెట్లు ఉంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కుంటే వెళ్ళాలి. ఇట్లా మధ్యలో దారిలో కొన్ని ఇట్లాంటి బావులు కనబడతాయి మీకు. ఇంతకు ముందు ఉన్న రోజుల్లో ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ వాటర్ రిసోర్స్ ఉండదు. ఇట్లాంటి బావులు మనకు 10ల సంఖ్యలో కనబడతాయి గోల్కొండ మొత్తం. ఇదే వాటర్ సోర్స్ అన్నట్టు. ఎక్కడైనా వర్షం పడ్డా ఇవన్నీ నీళ్ళన్నీ వచ్చేసి ఇట్లాంటి బావులలో ఆగుతాయి. ఇక్కడ నుంచి వాళ్ళు కోటలు ఉన్న వాళ్ళందరూ వాడుకునేవాళ్ళు. ఇట్లాంటి బావులు మనం పైకి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి సిటీ వ్యూ చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. ఇట్లా మెట్లు ఎక్కుంటే వెళ్ళేటప్పుడు చాలామంది మొక్కుకొని ఉంటారు. కొంతమంది ఏంటంటే మెట్ల అన్నిటికీ వెళ్ళేటప్పుడు కుంకుమ పసుపు ఇట్లా పెడతామని మొక్కుకుంటారు. ఇక్కడ ఈ అమ్మని చూడొచ్చు, ఈ పసుపు పెట్టుకుంటూ వెళ్తుంది పైకి. నార్మల్గా కొంతమంది నడవడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈ అమ్మ మాత్రం అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తుంది. చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ మనకు కనపడేది ఇది ఏంటంటే రామదాసు చెరసాల. లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తా చెరసాల ఎట్లుంటుంది ఏందనేది. ఈ చెరసాల అనేది రామదాసుని పెట్టారు. కంచర్ల గోపన్న అని మన భద్రాద్రి రామాలయం కట్టిన కంచర్ల గోపన్నని తీసుకొచ్చి తానిషా ప్రభు ఈడ వేసిండు. ఎందుకు వేసిండంటే మన రామాలయానికి రామునికి గుడి కట్టిండు, అవి పన్ను డబ్బులతో కట్టిండు, అవి కట్టిండు అని చెప్పేసి తానిషా తీసుకొచ్చి జైల్లో పెట్టిండు. దీని లోపలికి వెంటిలేషన్ ఏముండనట్టు చిన్న హోల్స్ ఉంటాయి పైన, వాటి నుంచే ఫుడ్ కూడా వేస్తారు. మీకు ఏందని లోపల చూపిస్తా. ఇది లోపలికి వస్తే చెరసాల ఇట్లుంటుంది. ఈ చెరసాలలో కూడా ఆయన ఉన్నంతకాలం ఏం చేసినంటే ఇక్కడ రాముడు లేడని ఆ ఉన్న గోడల మీదనే రాముడి విగ్రహం, సీతాదేవి విగ్రహం, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అన్నీ చెక్కొని ఇక్కడనే పూజ చేసుకునేవారు. అయితే ఇంతకుముందు ఇట్లా కాషాయంలో లేకుండే, ఇప్పుడు మన కాషాయం పూసేసి అట్లా చేసారు. కానీ ఆ విగ్రహాలన్నీ కంచర్ల గోపన్న చెక్కున్నాయి. పైన మీకు కనిపిస్తుంది కదా హోలు, ఇక్కడి నుంచి ఫుడ్ వదిలేది, ఆంచి ఆయనకు వెంటిలేషన్ ఇట్లా వచ్చేది. ఇదంతా చెరసాల. ఇంతకుముందు ఏంటంటే దాని స్టోరేజ్ కింద వాడేది. తర్వాత కంచర్ల గోపన్న పెట్టి చెరసాల వేసారు. తర్వాత తానిషా ప్రభువుకు రామయ్య కనబడి రామయ్య వారు వచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వడం, దానివల్ల అప్పటి నుంచి కంచర్ల గోపన్న రామదాసుగా మారిండు. ఇదంతా దీనికి సంబంధించిన హిస్టరీ అన్నట్టు. మీరు కూడా ఎప్పుడైనా భద్రాద్రి రామాలయం గుడికి వెళ్ళినప్పుడు ముందు గమనించవచ్చు, గుడి ముందు ఫస్ట్ కంచర్ల గోపన్నతోటి, అంటే ఆయనే రామదాస్ తోటే గుడి స్టార్ట్ అయింది. మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే సిటీ వ్యూ ఇంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం అక్కడ పోలీస్ టవర్స్ ఇవన్నీ క్లియర్గా కనబడుతుంది. జనాలు చాలామంది వచ్చారు. అందుకే ఇక్కడ ఏం చేస్తారు అంటే ఫేజ్ వైజ్ వదులుతారు. ఒక ఫస్ట్ ఫేజ్ అని, సెకండ్ ఫేజ్ అని, ఇట్లా ఒక్కొక్కసారి జనాలు అందరినీ పంపిస్తారు. అట్లా ఏంటంటే క్రౌడ్ కంట్రోల్ అయ్యింది. ఒకటేసారి దూసుకుంటే ఈ మెట్లలో కింద పడకుండా కంట్రోల్ చేస్తారు. పోలీసు వాళ్ళు చాలా బాగా కంట్రోల్ చేస్తారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే ఏంటంటే అది జనరల్ పబ్లిక్ వెళ్ళే లైన్ ఒకటి, ఇంకొకటి బోనాల లైన్ ఉంది. ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ ఆపేసారు. లోపలికి వెళ్ళి మీకు ఫైనల్లీ ఇప్పుడు పైకి వచ్చేసినాం. కొండ పైన ఉన్నాం ఇప్పుడు టాప్లో. అక్కడ కనిపిస్తున్న వేప చెట్టు కింద అమ్మవారు ఉంటారు. నేను స్టార్టింగ్లో మీకు కింద వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు చూపించింది ఒకటి వైట్ క్లాత్ కట్టి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి మనం రీచ్ అని చెప్పిన కదా, ఆ వైట్ క్లాత్ కట్టిన బండ ఇది అన్నట్టు. ఇక్కడికి మనం వచ్చేసినాం.
కింద చూపించింది ఆ నుంచి పైకి ఇంతసేపు పైకి మెట్లు ఎక్కుంటే ఇక్కడ పైకి వచ్చేసినాం. ఇది లాస్ట్ ఫైనల్ పాయింట్ అండి. ఇక్కడికి వచ్చేస్తే మనం అమ్మవారి దగ్గరికి వచ్చేసినట్లు. ఇక్కడ నుంచి అమ్మవారికి ఇక కనబడతా ఉంటారు ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఇక గోల్కొండ బోనాల చరిత్ర గురించి చెప్పాలంటే ఏంటంటే, ఈ గోల్కొండని అసలు నార్మల్గా ఒక గుడి కట్టినందుకే తానిషా ప్రభువు ఇక్కడ జైల్లో పెట్టిండు. అట్లాంటిది ఒక గుడి, అది హిందూ దేవత గుడి కొండ మీదకి ఎట్లా వచ్చేసిందంటే, గోల్కొండని మీరు కరెక్ట్గా దీని గురించి హిస్టరీ తెలుసుకుంటే, ఫస్ట్ దీని తానిషాలు కుతుబ్ షాయిలు వీళ్ళతో పాటు కాకతీయులు కూడా రూల్ చేసారు. ఆ కాకతీయులు రూల్ చేసినప్పుడు ప్రతాపరుద్రుడు ఈ గుడిని కట్టిండు, ఇక్కడ పూజలు చేసేవారు. తర్వాత మళ్ళీ తానిషాలు కుతుబ్ షాయిలు వచ్చినప్పుడు కొంతకాలం ఆగింది. తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఈ గోల్కొండను రూల్ చేసిండు. అప్పటి నుంచి బోనాలు ప్రారంభమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఏడాది దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఏ ఏడాది కూడా బోనం చేయడం ఆగలేదు. ప్రతి ఆషాఢ మాసం మొదటి ఆదివారం రోజు ఇక్కడ బోనాలు చేయడం అనేది ఆనవాయితీ. 500 ఏళ్ళ నుంచి ఆ ఆనవాయితీని మన వాళ్ళు తీసుకొని వస్తారు. ఎన్ని ఇబ్బందులున్నా, నిజాంలు ఇట్లాంటి సామ్రాజ్యం ఉన్నా కూడా ఈ బోనాలు ఏ రోజు ఆగిపోలేదు. ఈ లాస్ట్ ఫైనల్లీ మనం ఈ వేప చెట్టు కిందికి చేరుకున్నాం. ఈ వేప చెట్టు కింద ఇప్పుడు మనకు ఆ గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడిలో అమ్మవారు ఉంటారు. ఇట్లా తొట్టిలు ఉంటాయి, కొంతమంది ఇట్లా తొట్టి పెడతాం అన్నట్లు మొక్కుంటారు, కొంతమంది బోనం ఇస్తామని, కొంతమంది ఇట్లాంటివి ఇస్తామని మొక్కుకుంటారు. ఇదేంటంటే వెదురు బొంగుతో తయారు చేస్తారు. పిల్లలు పుట్టాలని, ఉయ్యాలు కడతామని ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి, అది నెరవేర్చుకున్నందుకు ఇట్లాంటి తొట్టి కడతామని చెప్పేసి ఇక్కడ దేవాలయాల దగ్గర వదులుతారు. చాలా టెంపుల్స్ దగ్గర అట్లా ఇక్కడ స్థల పురాణం ఉంది, ఆలయ చరిత్ర. మీకు ఇందాక ముందు చెప్పినట్లు ఈ గుడిని ఎప్పుడు కట్టారు ఏంది అనేది అక్కడ హిస్టరీ గురించి ఇచ్చేసారు. ఇంతకు ముందు ఏంటంటే ఈ అమ్మవారి గుడి నార్మల్ ఇక్కడ ఉన్న జనరల్ పబ్లిక్, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మొక్కేవాళ్ళు. కానీ ఈ 10-15 సంవత్సరాల నుంచి చాలామంది ఇక్కడ వస్తారు, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తారు. ఇంతకుముందు అమ్మవారు నార్మల్ చిన్న గుడిలాగా ఉండేది, కానీ ఇప్పుడు అమ్మవారి గుడి మొత్తం బంగారం అయిపోయింది. ఎల్లమ్మ తల్లి గుడి అంతా బంగారం అయింది. బల్కంపేట ఎల్లమ్మకు మొత్తం బంగారంతో ఎట్లా తాపడాలు ఇవన్నీ చేసిరో, ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కూడా మొత్తం తాపడాలు బంగారం చేసేసారు. ఈ అమ్మవారు ఏంటంటే జగదాంబికాదేవి అంటారు, ఎల్లమ్మ అంటారు, కానీ ఇది మొత్తం ఏంటంటే జగదాంబికాదేవి ఎల్లమ్మ తల్లి గుడి. దీన్ని ఇక్కడ నుంచి మేము లాస్ట్ గర్భగుడి దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ అమ్మవారిని చూడొచ్చు. జై ఎల్లమ్మ తల్లికి జై అని అందరు మొక్కుంటూ అందరు దర్శనం చేసుకుంటూ వెళ్తారు. మీరు కూడా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ అమ్మవారిని. జగదాంబికాదేవి ఎల్లమ్మ తల్లి దర్శనం అయిపోయి బయటికి వెళ్ళగానే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామి అన్ని వనదేవతలకు, అన్ని దేవతలకు అండగా ఉంటాడు. మనం ఇది మేడారంలో కూడా చూస్తాం. మేడారంలో కుంకుమని తీసుకొచ్చేటప్పుడు కూడా జెండా మీద ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎప్పటికీ ఆంజనేయ స్వామి అందరికీ అండగా ఉంటాడు. జై బజరంగబలి. ఇక్కడ పక్కనే ఉన్న మహంకాళి దేవి గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మధ్యలో ఒక్కటే మనిషి వెళ్ళేటట్లు ఉంటుంది. ఇక్కడ మహంకాళి తల్లి గుడి ఉంటుంది. మహంకాళి తల్లి కూడా స్వయంభూ ఏర్పడ్డది. ఇక్కడ కూడా బోనాలు చేస్తారు. మహంకాళి ఎల్లమ్మ సమేత బోనాలు అయితే గోల్కొండల. రెండు తల్లుల దర్శనం అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లా వేప చెట్లు కనబడతాయి చుట్టూ. ఆ వేప చెట్ల మధ్యలో పెద్ద కొండ ఉంటుంది. ఇది న్యాచురల్గా ఏర్పడిన కొండ. ఈ కొండ కిందనే మనం ఇందాక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. వీడియో స్టార్టింగ్లో చెప్పింది గుర్తుండొచ్చు. మెట్లు ఎక్కేటప్పుడు మనం నాగమ్మ తల్లి పుట్ట దగ్గర మొక్కుకొని స్టార్ట్ అయినాం. లాస్ట్కి అంతా దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ అదే నాగమ్మ తల్లి పుట్టు ఉంటుంది. తీసుకొచ్చిన బోనాలు అన్నీ సంబంధించిన పసుపు కుంకుమ ఇక్కడ వదిలిన తర్వాత కంప్లీట్గా అన్ని పూజలు అయిపోయినాయని ఇక్కడ ప్రజలందరూ భావిస్తారు. మెహదీపట్నం నుంచి గోల్కొండకు వచ్చే వాళ్ళు ఎప్పుడైనా ఈ రూట్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ తిరగండి. ఇక్కడ స్ట్రైట్ మాత్రం వెళ్ళకండి. రోడ్ అంతా ఫుల్ బ్లాక్ ఉంది, రోడ్ అంతా డ్యామేజ్ అయింది, కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా ఇబ్బంది పడతారు. నేను బైక్ కాబట్టి వెళ్ళిపోయినా, మీరు మాత్రం ఇటువైపు లెఫ్ట్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. డైరెక్ట్గా ఆర్మీ రెజిమెంట్స్ నుంచి గోల్కొండ కోట దగ్గరికి వెళ్ళిపోతారు. అందరూ కూడా బాగుండాలని ఆ ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 500 ఏళ్ళ నుంచి ఈ ఆచారాన్ని కాపాడుతున్న మన హిందూ బంధువులందరికీ జై హింద్.